హలో అందరికీ. ఈరోజు నేను చూపించబోయేది మంచి హెల్తీ రెసిపీ, ఒక న్యూట్రిషనల్ మిక్స్ అన్నమాట. మనం రెగ్యులర్గా తీసుకునే మిల్క్లో దీన్ని యాడ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను తీసుకున్న డ్రై నట్స్ ఏంటంటే రాగి ఫ్లేక్స్ మీరు చూస్తుంది ఫస్ట్ది, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అలానే బాదం, అండ్ దాంతోపాటు ఇలాచీ కూడా తీసుకున్నాను. నువ్వులు అన్నిటికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోవచ్చు నువ్వులు. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, అలానే వాల్నట్స్. వీటితో పాటే నేను పంకిన్ సీడ్స్ని ఇంకా జీడిపప్పుల్ని కూడా తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ డ్రై నట్స్. వీటితోటి టాపప్గా నేను కుంకుమ పువ్వు తీసుకున్నాను, ఉంటేనే తీసుకోవచ్చు, ఇది ఆప్షనల్. దీంతోపాటు ఆలివ్ సీడ్స్ మీరు చూస్తున్నవి, వీటిని హెల్త్ బెనిఫిట్స్, హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ ఒకసారి నెట్లో సర్చ్ చేసి చూడండి, చాలా మంచిది హెల్త్కి. ఓకే, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఐరన్ కడాయిలో డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఎలా అంటే అవి క్రాక్స్ వచ్చేంత వరకు, సో దట్ అవి కంప్లీట్గా డ్రై రోస్ట్ అయినట్టు అనమాట. ఓకే, సో వాటిని తర్వాత పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాను. సో ఇవి డ్రై రోస్ట్ అయ్యే లోపల వీటి హెల్త్ బెనిఫిట్స్ని నేను మీకు చెప్తాను. క్యాష్యూస్ కానీ, వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, ఇవన్నీ వైటమిన్ ఈ బాడీకి ఇవ్వడంలో చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అలానే ఎనర్జీ బూస్టర్స్ అనమాట, నీరసాన్ని తగ్గిస్తాయి. ఓకే, సో వాల్నట్స్ గురించి చెప్పక్కర్లేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఓకే, స్కిన్ బెనిఫిట్స్, స్కిన్ కోసం అయితే ఫస్ట్ రికమెండెడ్ నట్ ఏంటంటే ఆల్మండ్స్. ఓకే, దీంతోపాటు అది బోన్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. సో ఇంకపోతే పంకిన్ సీడ్స్, అవి ఇమ్యూనిటీని పెంచడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్లాక్ సీడ్స్ గురించి చెప్పక్కర్లేదు, ఇప్పుడు హెయిర్ కేర్కి అన్ని రకాలుగా వాడుతున్నారు కదా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి దీంట్లోని. వైటమిన్ ఈ దొరుకుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేషన్ కోసం యూజ్ అవుతాయి. ఇలానే హలీమ్ సీడ్స్ అయితే హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓకే, సో ఈ సాఫ్రన్ కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నది. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని శుభ్రంగా బ్లెండ్ చేసేసుకున్నాను మిక్సీలో. దీంతోపాటు ఇలాచీని ఏం చేశానంటే మిశ్రీతో పాటు నేను హ్యాండ్ బ్లెండ్ చేసుకున్నాను అనమాట, సో దట్ అవి చక్కగా మంచిగా పౌడర్లో మిక్స్ అయిపోవచ్చు. దీనికి ముందు పీల్ తీసేసి ఓన్లీ ఇలాచీ సీడ్స్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బ్లెండ్ చేసుకున్న తర్వాత మంచిగా పౌడర్ అయిపోయింది. ఒక 2 ట్రిప్స్లో నేను బ్లెండ్ చేశాను. పల్స్ ఇస్తూ బ్లెండ్ చేయండి. ఒక్కసారి బ్లెండ్ చేసేసారంటే వీటి నుంచి ఆయిల్ యూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ మిశ్రీ పౌడర్ ఉంది కదా, ఇలాచీ మిశ్రీ కలిపిన పౌడర్ని బ్లెండ్ చేసిన వాటిల్లో చక్కగా దాన్ని జల్లెడ పట్టేసుకొని సాఫ్ట్ పౌడర్ వచ్చాక యాడ్ చేసుకున్నాను ఈ మిశ్రీ పౌడర్ని. ఓకే, దాంట్లోనే మీకు చెప్పాను కదా ముందే మన కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసేసాను. ఓకేనా, సో వీటన్నిటిని మంచిగా జార్లో స్టోర్ చేసేసి పెట్టుకోండి. 1 మంత్ పైనే అది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, షెల్ఫ్ లైఫ్ ఎక్కువే ఉంటుంది దీనికి. ఓకే, సో దీన్ని ఎలా తయారు చేయాలంటే 1:1 రేషియోలో మిల్క్ ఇంకా వాటర్ తీసుకొని బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇవి యాడ్ చేసి హెల్త్ రెసిపీని తయారు చేసుకున్నాను. డైలీ తీసుకోండి హెల్త్ కోసం. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.